హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రీసెంట్గా వచ్చే అప్డేట్స్ కోసం లేకపోతే ఎన్సీఆర్టీ ఫుల్ కాన్సెప్ట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అయితే ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా మనం 6th లెసన్ 7th క్లాస్లో సెమ్ 1లో 6th లెసన్ ఏంటిదంటే జీవులలో శ్వాసక్రియ. ఆ లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, కణం అనేది జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. మనం ఏం చెప్పుకున్నాము, ఈ 8th క్లాస్లో కణం అనే చాప్టర్ వస్తుంది. ఆ కణం అనే చాప్టర్ దగ్గర మనకి డీటెయిల్గా ఉంటుంది దీని గురించి. అయితే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అని అంటే మానవుడికి అనేకమైన అవయవాలు అనేవి నిర్మితమై ఉంటాయి. అదేవిధంగా అవయవాలు ఏ విధంగా తయారవుతాయంటే కణజాలాలుగా తయారవుతాయి. ఈ కణజాలాలు అన్నీ కలిసి అవయవాలుగా తయారవుతాయి. ఈ కణజాలాలు ఎలా తయారవుతాయంటే కణాలన్నీ ఒక సమూహంగా ఫామ్ అయ్యి కణజాలం అనేది ఏర్పడుతుంది. అంటే మానవ దేహం యొక్క అతి చిన్న నిర్మాణాత్మక ప్రమాణం ఏంటిదంటే ఇక్కడ కణము. అంటే ఒక ఇల్లు కట్టడానికి ఇటుక అనేది ఏ విధంగా అవసరం అవుతుందో అదేవిధంగా మానవుని యొక్క దేహం కానీ ఏదైనా సరే జీవి యొక్క దేహం కానీ నిర్మించబడాలి అని అంటే అది కణంతోనే సాధ్యమవుతుంది. దాన్నే మనం క్రియాత్మక ప్రమాణం, బేసిక్ యూనిట్ ఆఫ్ ది హ్యూమన్ అని అంటే మనం ఏమని చెప్తామంటే సెల్ అంటే కణం అని చెప్తాం. జీవిలోని ప్రతి కణము అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ కణం అనే దానికి పోషణ కానీ రవాణా కానీ విసర్జన కానీ మరియు ప్రత్యుత్పత్తి వంటి నిర్ణీత విధులను ఏం చేస్తుందంటే ఈ కణం అనేది పాటిస్తుంది, లేకపోతే ఆ క్రియలను జరుపుతుంది. మరి ఆ క్రియలను జరుపుతుంది అని అంటే దానికి శక్తి అవసరమా? ఖచ్చితంగా శక్తి అనేది అవసరము. మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కణానికి ఈ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుందని అంటే మనం శ్వాస తీసుకోవడం ద్వారానే ఈ శక్తి అనేది రిలీజ్ అవుతుంది. మరి శ్వాస ఎలా తీసుకోవాలి, ఆ శక్తి ఏ విధంగా రిలీజ్ అవుతుంది అనేది ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని గురించి నేను చెప్తాను. చూడండి, ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది. ఆహారంలో శక్తి అనేది నిల్వ చేయబడి ఉంటుంది. అయితే ఇది శ్వాసక్రియ ద్వారా మాత్రమే విడుదలవుతుంది. అంటే మనం తీసుకున్న ఆహారంలో ఉన్న శక్తి మనకి యూజ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా శ్వాస తీసుకోవాలి. అందువలన అన్ని జీవులు ఆహారం నుండి శక్తిని పొందడానికి ఏం తీసుకుంటాయి? శ్వాస తీసుకుంటాయి. శ్వాసించినప్పుడు మనము గాలిని పీల్చుకుంటాము. గాలిలో ఆక్సిజన్ ఎక్కువ ఉన్నది, కానీ CO2 అధికంగా ఉండే గాలిని మనము విడిచిపెడతాము. మనం పీల్చే గాలి శరీరంలోని అన్ని భాగాల్లోని చిట్ట చివరి కణం వరకు రవాణా చేయబడుతుంది. కణాలకు చేరిన ఆక్సిజన్ ఆహారం విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది. కణంలో ఆహారం విచ్ఛిన్నమయ్యి శక్తి విడుదలయ్యే ప్రక్రియను మనం ఏమంటామంటే కణ శ్వాసక్రియ అని అంటాం. అన్ని జీవులు కణ శ్వాసక్రియ జరుగును. అన్ని జీవులు కూడా కణ శ్వాసక్రియను జరుపుతాయి. అసలు కణ శ్వాసక్రియ అంటే ఏంటిది? ఇప్పటి వరకు నేను చదివింది దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం గాలిని పీల్చుకుంటాము, గాలి పీల్చకుండా మనం బ్రతకలేము. అయితే గాలి పీల్చుకునేటప్పుడు ఆక్సిజన్ అధికంగా ఉండే గాలిని మనం లోపలికి తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని మనం ఏం చేస్తామంటే విడిచిపెడతాము. మరి ఈ ఆక్సిజన్ ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత ఆ ఆహార రూపంలో శక్తి అనేది ఏమవుతుందంటే ఒక దాగి ఉన్న పదార్థంగా ఇమిడి ఉంటుంది. ఆ దాగి ఉన్న పదార్థాన్ని బయటకు తీసుకొని వచ్చేది ఏంటిదంటే ఈ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఆ దాగి ఉన్న పదార్థంలో దాగి ఉన్న ఆ శక్తిని ఏం చేస్తుందంటే ఎక్స్పోజ్ చేస్తుంది, అంటే బయటకు పంపివేస్తుంది. ఆ విధంగా ఆహారంలో దాగి ఉన్న ఆ శక్తి అనేది ఈ ఆక్సిజన్ ద్వారా విచ్ఛిన్నమవుతుంది. విచ్ఛిన్నమై కణం జరపవలసిన ప్రత్యుత్పత్తిని లేకపోతే పోషణని రవాణాని విసర్జనను కూడా జరుపుతుంది. అంటే ప్రతి ఒక్క కణానికి శక్తి అవసరం. శక్తి ఎందుకు అవసరం? కొన్ని క్రియలను జరుపుతుంది. అవేంటి? పోషణ, విసర్జన, ప్రత్యుత్పత్తి, పెరగడం, ఇవి మొత్తం అవి యొక్క క్రియలు. ఈ క్రియలు జరపాలంటే శక్తి అవసరం. మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మనం పీల్చే గాలిలో ఉన్న ఆక్సిజన్ ద్వారా వస్తుంది. ఓకేనా? ఇదే నేను చెప్పిన అక్కడ కాన్సెప్ట్. ఓకేనా? ఇక్కడ కణంలో ఆహారం అంటే కణంలో ఆహారం ఆక్సిజన్ను ఉపయోగించుకొని ఏ విధంగా డిస్పోజ్ అవుతుందంటే CO2 మరియు నీరుగా విచ్ఛిన్నం అవుతుంది. అంటే ఆహారంలో శక్తి దాగి ఉంది. ఆ దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొని వచ్చేది లేకపోతే ఎక్స్పోజ్ చేసేది ఏంటిది అని అంటే గ్లూకోజ్ అని చెప్పాను. ఈ గ్లూకోజ్ అనేది
ఆక్సిజన్ అని చెప్పాను. ఆహారంలో దాగి ఉన్న ఈ శక్తి బయటకు వస్తూ నీరుని ఏర్పరుస్తుంది, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ను కూడా ఏర్పరుస్తుంది. ఆక్సిజన్ ఉపయోగించుకొని గనక ఒకవేళ గ్లూకోజ్ కనుక విచ్ఛిన్నమైతే మనం ఏమని అంటామంటే వాయు సహిత శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియ. సహిత అంటే ఏంటిది? కలిగి ఉంది అని అర్థం. కలిగి ఉంది అని అర్థం. రహిత అంటే ఏంటిది? లేనిది అని అర్థం. ఇక్కడ వాయు సహిత. వాయు సహిత అంటే ఆక్సిజన్ను ఉపయోగించుకొని గ్లూకోజ్ విచ్ఛిన్నమైతే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటాం. అదే ఓటును ఉపయోగించకుండా కనుక ఒకవేళ ఆహారం విచ్ఛిన్నం కావచ్చు, దీన్ని మనం అవాయు శ్వాసక్రియ అని అంటాం. మరి అవాయు శ్వాసక్రియ జరిపే జీవులు ఉన్నాయంటే ఉన్నాయి. అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం వాటి మీద ఖచ్చితంగా గ్రిప్ అనేది తెచ్చుకోవాలి. ఇక్కడ నేను దానికి సంబంధించిన ఒక కెమికల్ ఈక్వేషన్ లాగా చేశాను. ఏంటిది? గ్లూకోజు ఆక్సిజన్ సమక్షంలో CO2 మరియు నీరు మరియు శక్తిగా విచ్ఛిన్నం అవుతుంది. గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే ఈస్ట్ వంటి కొన్ని జీవులు ఉన్నాయి. వాటిని మనం ఏమంటామంటే అవాయు శ్వాస జీవులు. మరి అవాయు శ్వాస జీవులని ఎందుకు పేరులోనే కనిపిస్తుంది? అవాయు శ్వాసక్రియ జరిపే జీవులను మనం ఏమంటాం? అవాయు శ్వాస జీవులు. అవాయు శ్వాసక్రియ అంటే ఏంటిది? ఆక్సిజన్ లేకుండా ఆహారాన్ని కనుక ఒకవేళ విచ్ఛిన్నం చేయబడితే దాన్ని మనం ఏమంటామంటే అవాయు శ్వాస జీవులు అని అంటాం. అయితే గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ మరియు CO2గా విచ్ఛిన్నం అవుతుంది. ఇప్పుడు మనం ముందు ఏం నేర్చుకున్నాము? ఒకవేళ ఆహారాన్ని శక్తి కనుక విచ్ఛిన్నం కావాలి అని అంటే ఒకవేళ ఆహారం ఉంది, ఆ ఆహారం కనుక ఆక్సిజన్ సమక్షంలో కనుక ఒకవేళ శక్తి రిలీజ్ చేస్తే మనం వాయు శ్వాసక్రియ అని చెప్పాము. అయితే ఒకవేళ ఈ అవాయు శ్వాసక్రియ జరిపేటప్పుడు ఏం జరుగుతుందంటే పైన దాంట్లోనేమో CO2 ఏర్పడింది, నీరు ఏర్పడింది. ఇక్కడ అవాయు శ్వాసక్రియ జరిపేటప్పుడు ఏం ఏర్పడుతుందంటే ఆల్కహాల్ మరియు CO2గా ఏర్పడతాయి. అంత్య పదార్థాలు అని అంటాం. దీన్ని మనం అంత్య పదార్థాలుగా ఏం ఏర్పడతాయంటే ఆల్కహాల్ మరియు CO2గా. ఇది ఎప్పుడు? అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు. వాయు శ్వాసక్రియ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? CO2 ఏర్పడుతుంది, అదేవిధంగా నీరు కూడా ఏర్పడి శక్తి రిలీజ్ అవుతుంది. ఇక్కడ నేను అదే ఇచ్చాను చూడండి. గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ మరియు CO2 మరియు శక్తిగా విడుదలవుతుంది. మన కండరాలు కూడా వాయు రహితంగా శ్వాసించగలవు. ఎప్పుడు మరి మనం వాయు రహితంగా ఎప్పుడైనా శ్వాసించగలుగుతున్నామా అంటే ఖచ్చితంగా శ్వాసించగలుగుతున్నామంట. అది ఎప్పుడనంటే కండరాలు మనం ఎక్కువ పని చేసినప్పుడు కానీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఏమవుతుందంటే కండరాలు పట్టేయడం జరుగుతుంది. ఈ కండరాలు పట్టేయడానికి గల కారణం ఏంటంటే మనమేమో ఎక్కువ వర్క్ చేస్తున్నాము, అంటే మనకి ఎక్కువ శక్తి కావాలి, కానీ మనం తీసుకునే ఆక్సిజన్ లెవెల్స్ మాత్రం తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ఆ శక్తి యొక్క డిమాండ్ను పూరించడానికి ఏమవుతుందనంటే ఈ ఆక్సిజన్ ఏమవుతుందంటే అన్ని అవసరమైనంత లేదు, కావున అక్కడ ఒక యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. దానిని మనం లాక్టిక్ యాసిడ్ అని అంటాం. అంటే అవాయు శ్వాసక్రియ జరిపేటప్పుడు మామూలుగా మానవుల్లో కాకుండా ఇతర జీవుల్లో ఏం ఏర్పడుతుందంటే ఆల్కహాలు మరియు CO2 ఏర్పడి శక్తి రిలీజ్ అవుతుంది. మరి అవాయు శ్వాసక్రియ జరిపేటప్పుడు మన కండరాలలో ఏమవుతుందంటే లాక్టిక్ ఆమ్లం అనేది మరియు CO2 అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ అదే నేను రాసింది చూడండి. ఏమని రాశాను? గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ ఆమ్లం మరియు శక్తి అనేది ఏర్పడుతుంది. అందుకని తీవ్రమైన వ్యాయామం తర్వాత కండరాలు పట్టేయడం జరుగుతుంది. కండర కణాలు అవాయుగతంగా శ్వాసించినప్పుడు కండరాలు పట్టేస్తాయి. గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడుతుంది? లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. పాక్షికంగానే విచ్ఛిన్నమైందంట, అంటే పూర్తిగా విచ్ఛిన్నం కాలేదు. మరి లాక్టిక్ ఆమ్లం ఏం చేస్తుంది? మన కండరాలు పట్టేయడానికి కారణం అవుతుంది. వేడి నీటి స్నానం కానీ మసాజ్ కానీ చేసిన తర్వాత ఏమవుతుందంటే మన కండరాలు మామూలుగా వస్తాయి, అంటే కండరాలు పట్టేయడం నుండి ఉపశమనం పొందుతాము. అయితే ఈ వేడి నీటి స్నానం కానీ మసాజ్ కానీ ఏం చేస్తుందంటే రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిస్తే మరి కండరాలు పట్టేయడం నుండి ఎలా మనం ఉపశమనం పొందుతాము అని అనుకుంటే రక్తం మాత్రమే ఆక్సిజన్ను ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి హిమోగ్లోబిన్ అవసరంగానే మనకు దానివల్లనే కదా వచ్చింది. కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థ అక్కడికి వెళ్ళగానే అక్కడ రక్తంలో ఏముంది? ఆక్సిజన్ ఉంది. ఈ ఆక్సిజన్ కనుక అక్కడికి వెళ్ళగానే లాక్టిక్ ఆమ్లం పూర్తిగా ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్గా మారి శక్తి అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, కాబట్టి ఖచ్చితంగా గమనించాలి.
ఇక్కడ శ్వాసించడం అంటే శ్వాస అవయవాల సహాయంతో O2 అధికంగా కలిగిన గాలిని తీసుకోవడం మరియు CO2 అధికంగా ఉండే గాలిని విడుదల చేయడం. అధిక O2తో కూడిన గాలిని శరీరంలోకి తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే ఉచ్ఛ్వాసము అని అంటాము. మరి CO2 అధికంగా ఉండే గాలిని విడుదల చేయడాన్ని నిశ్వాసము అంటాము. శ్వాసక్రియ అనేది జీవుల్లో అన్ని వేళలా జీవితాంతం జరిగే ఒక నిరంతర ప్రక్రియ. అది నిరంతరం జరగాలి, లేకపోతే ఖచ్చితంగా మనం చనిపోతాము. ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో మనము దాన్ని ఏమంటామంటే శ్వాసక్రియ రేటు అని అంటాం. శ్వాస సమయంలో ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసము ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. అంటే శ్వాస తీసుకుంటాం కదా, దానిలో ఉన్నవి ఏంటి? ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసము. ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఉచ్ఛ్వాసం జరుగుతుంది, తర్వాత నిశ్వాసము జరుగుతుంది. సరాసరిగా ఒక వయోజనుడు అంటే మిడిల్ ఏజ్లో ఉన్న ఒక వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటాడంటే 15 నుంచి 18 సార్లు తీసుకుంటాడు. మరి బాగా పనిచేసినప్పుడు, బాగా మనం రన్నింగ్ చేసినప్పుడు కానీ, ఏదైనా వర్క్ బరువైన వస్తువులు మోసినప్పుడు కానీ ఎన్నిసార్లు తీసుకుంటామంటే 25 సార్లు తీసుకుంటాం నిమిషానికి. ఓకేనా? మన శరీరంలో అత్యధికంగా O2 ఉపయోగించుకునే అవయవం ఏంటిదంటే మెదడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. మన మెదడు అనేది ఆక్సిజన్ని 20% యూజ్ చేసుకుంటుంది. అంటే అత్యధికంగా యూజ్ చేసుకునే భాగం ఏంటిదంటే మెదడు. అందుకని చాలామంది వ్యాయామం చేయండి, మీ యొక్క కాన్సన్ట్రేషన్ని సబ్జెక్ట్ మీద పెట్టండి, లేకపోతే ఫ్రీగా ఉండండి అని అంటారు. మన మెదడు ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగా సబ్జెక్ట్ మన బుర్రలోకి ఎక్కుతుంది. ఓకేనా? ఒక వ్యక్తికి అదనపు శక్తి అవసరమైనప్పుడు ఏం చేస్తాడంటే అతడు వేగంగా ఊపిరి పీల్చుకుంటాడు. అందుకనే మీరు బాగా పరిగెడుతుంటే ఖచ్చితంగా గాలి ఎక్కువ పీల్చుకుంటూ ఆయాసం వచ్చినట్లు అవుతుంది. అక్కడ ఏం కావాలి? శక్తి ఏమో మీకు అవసరం, కానీ అక్కడ శ్వాస తీసుకునేదేమో స్లోగా తీసుకుంటున్నారు. కాబట్టి అదనపు శక్తి అవసరమైనప్పుడు ఏం చేస్తాడంటే వేగంగా ఊపిరి పీల్చుకుంటాడు. ఫలితంగా O2 కణాలకు సరఫరా చేయబడుతుంది. ఇది ఆహారం విచ్ఛిన్నం అవడాన్ని కూడా వేగవంతం చేస్తుంది. మరి వేగవంతం అవుతుంది, అప్పుడు మనం పీల్చుకొని ఆహారం మొత్తం శక్తి రూపంలో కన్వర్ట్ అయిపోయింది. అప్పుడు మనకేమవుతుందంటే బాగా ఆకలి వేస్తుంది. ఎందుకని? ఆక్సిజన్ ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి ఉంది. ఇంకా చేయడానికి అక్కడ ఆహారం ఏం లేదు. ఖచ్చితంగా మనం ఆహారం తీసుకుంటేనే దాంట్లో శక్తి నిల్వ ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాము? ఆహారంలో ఉన్న శక్తిని తీసుకొని మరలా పరిగెత్తడం కానీ మన వర్క్ని చేయడం కానీ జరుగుతుంది. ఓకేనా? అందుకే మనకు శారీరక శ్రమ తర్వాత ఏమవుతుందంటే బాగా ఆకలి వేస్తుంది. మరి మనం ఏ విధంగా శ్వాస తీసుకుంటాం? సాధారణంగా మనం నాసికా రంధ్రాల నుంచి, అంటే ముక్కు నుంచి గాలిని తీసుకుంటాం. ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి, ఉచ్ఛ్వాస సమయం అంటే ఏంటిది? ఆక్సిజన్ అధికంగా ఉండే గాలిని తీసుకోవటమే. చూడండి, నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా వాయునాళం ద్వారా ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. 4 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటిది? అది నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా నాసికా కుహరము గుండా వాయునాళం ద్వారా ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. ఊపిరితిత్తులు ఛాతి కుహరంలో ఉంటాయి. ఈ కుహరము 2 వైపులా ప్రక్కటెముకలచే ఆవరించబడి ఉంటాయి. మరి ప్రక్కటెముకలచే ఆవరించబడి ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటిదంటే మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. లోపల ఉన్న భాగాలకి ఈ ప్రక్కటెముకలు ఏం చేస్తున్నాయి అంటే ప్రొటెక్షన్ ఇస్తున్నాయి. మరి ఊపిరితిత్తులు మనం శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరితిత్తులు వేరొక దాంతో కలిసి వర్క్ చేస్తున్నాయి. మరి అదేంటిదో మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఉదర వితానం అని పిలువబడే పెద్ద కండరపొర ఛాతి కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుందంటే, అంటే ఛాతి కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏదైతే ఫామ్ చేస్తుందో దానితోటి ఊపిరితిత్తులు కొలాబరేట్ అవుతున్నాయి. ఆ ఊపిరితిత్తులు ఏంటి, దేంతో కొలాబరేట్ అవుతున్నాయి అంటే ఉదర వితానం. ఈ ఉదర వితానం మరియు ప్రక్కటెముకల యొక్క కదలికలు ఇమిడి ఉంటాయి, కలిసి ఉంటాయి. ఉదర వితానం ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ డయాగ్రామ్ వేసాను చూడండి. అంటే మనం శ్వాస తీసుకునేటప్పుడేమో పక్కటెముకలు పైకి కదులుతాయి, అంటే వెలుపలికి బయటకు వస్తాయి. మన యొక్క ఉదరంగాన అంటే పొట్టగొడ ఏమవుతుంది, ఎక్కువ స్పేస్ని ఆక్రమించేటట్టు మనం కదలికలు చేస్తాము. అంటే లోపలికి గాలి అనేది ఎక్కువగా తీసుకోబడాలి. కాబట్టే మనం ఉచ్ఛ్వాస సమయం ఏం చేస్తాం? ప్రక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి. ఉదర వితానం ఏం చేస్తుందంటే కిందకి కదులుతుంది. ఈ కదలిక దేనికంటే ఈ కదలిక మన ఛాతి కుహరం యొక్క
పరిమాణాన్ని పెంచడం వలన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అంటే ఎక్కువగా స్పేస్ కావాలి కాబట్టి అక్కడ మన ఛాతి కుహరం అంటే ప్రక్కటెముకలు పైకి కదలటం కూడా, ఉదర వితానం కిందికి పోవడం కూడా జరుగుతుంది. మరి నిశ్వాస సమయంలో ప్రక్కటెముకలు క్రిందికి మరియు లోపలికి కదులుతాయి. ఉదర వితానం పైకి కదిలి దాని పూర్వస్థితికి చేరుకుంటుంది. ఓకేనా? ఇది ఎప్పుడు? నిశ్వాస సమయంలో. ఇది ఛాతి కుహరం యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఎప్పుడు? నిశ్వాస సమయంలో. మరియు ఊపిరితిత్తుల నుండి గాలి బయటకు నెట్టివేయబడుతుంది. ఓకేనా? ఎప్పుడు? నిశ్వాస సమయంలో. ఇక్కడ నేను డయాగ్రామ్ ఇచ్చాను. పీల్చే గాలి, విడిచే గాలి, ఊపిరితిత్తులు ఏ విధంగా కార్బన్ డైఆక్సైడ్ని ఎంత పీల్చుకుంటాయి, అదేవిధంగా వదిలేటప్పుడు ఎంత % వదులుతున్నాయి అనేది నీట్గా డయాగ్రామ్ ఇస్తాను చూడండి. ఇతర జీవులలో శ్వాసక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది? ఏనుగులు, సింహాలు, ఆవులు, మేకలు, కప్పలు, బల్లులు, పాములు, పక్షులు వంటి జంతువులకు మానవులకు మాదిరిగానే ఛాతి కుహరంలో ఏముంటాయంటే ఊపిరితిత్తులు ఉంటాయి. కాబట్టి వీటిని గమనించుకోండి. ఎందుకనంటే మానవులకు మాదిరిగా ఉంటున్నాయి కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. మరి బొద్దింక ఏ విధంగా శ్వాస జరుపుతుంది? బొద్దింక దాని శరీరానికి ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుందంట. మరి ఇతర కీటకాలు కూడా ఇలాంటి రంధ్రాలను కలిగి ఉంటాయి. ఈ రంధ్రాలను శ్వాస రంధ్రాలు లేదా స్పెరికల్స్ అని అంటాం. ఇవి ఓన్లీ కీటకాల రూపం. కీటకాలకు వాయువుల మార్పిడి కొరకు ఈ వాయునాళాలనే ట్రాక్యూల్స్ అంటాం, ట్రాకీ అని అంటాం కదా, గాలి కొట్టాల జాలకాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక బొద్దింకను తీసుకుంటే దానికి ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారానే బొద్దింక ఏం చేస్తుందనంటే దాని యొక్క శ్వాసక్రియను జరుపుతుంది. దీన్ని మనం ఏమంటామంటే గాలిగొట్టాల జాలకం అని అంటాం. O2 సమృద్ధిగా ఉండే గాలి శ్వాస రంధ్రాల ద్వారా వాయునాళాల్లోకి వెళ్ళి శరీరంలోని కణజాలాల్లోకి వ్యాపనం చెంది శరీరంలోని ప్రతి కణానికి చేరుకుంటుంది. అదేవిధంగా కణాల నుండి CO2 ఏం చేస్తుంది? వాయునాళాల్లోకి ప్రవేశించి శ్వాస రంధ్రాల ద్వారా బయటకు వెళుతుంది. ఈ గాలి గొట్టాలు లేదా వాయునాళాలు కీటకాలలో మాత్రమే కనిపిస్తాయి. మరి ఏ ఇతర జీవుల్లో కూడా కనబడవు. కాబట్టి ఇవి ప్రత్యేకమైనవి. అందుకనే కీటకాల్లో ఏ విధంగా జరుగుతుందంటే గాలి గొట్టాల జాలకం అని చెప్పచ్చు. ఓకేనా? వానపాము. మరి వానపాము ఏ విధంగా? వానపామును కనుక మీరు ఎప్పుడైనా పట్టుకొని కనుక చూస్తే దాని చర్మం ఎలా ఉంటుందంటే చాలా తడిగా ఉంటుంది. ఎందుకని? వానపాములు వాటి చర్మం ద్వారా శ్వాసిస్తాయి కాబట్టి వాటి యొక్క చర్మం ఎప్పుడు తడిగా ఉంటుంది. వానపాము చర్మం తాకినప్పుడు తేమగా మరియు జిగటుగా అనిపిస్తుంది. వాయువులు సులభంగా వాటి గుండా వెళ్ళగలవు కాబట్టే వాని యొక్క చర్మం తడిగా మరియు జిగటుగా అనిపిస్తుంది. కప్పలకు మానవులకు మాదిరిగా ఒక జత ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ అవి తేమగా మరియు జారుడుగా ఉన్న చర్మం ద్వారా కూడా శ్వాసించగలవు. కప్పలు ఏంటి? ఉభయచరాలు. నీటి లోపల శ్వాసక్రియ. నీటి లోపల అంటే ఖచ్చితంగా చేపను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. చేపల్లోని మొప్పలు నీటిలో కరిగిన ఓటును ఉపయోగించుకునేందుకు సహాయపడతాయి. దేనికి ఉపయోగపడుతున్నాయి? నీటిలో కరిగిన ఓటును ఉపయోగించుకునేందుకు చేపల్లో ఉన్న మొప్పలు అనేవి సహాయపడతాయి. బయటకు చొచ్చుకు వచ్చిన చర్మమే మొప్పలు. మొప్పలు అంటే ఏం లేదు, బయటకు చొచ్చుకు వచ్చిన చర్మాన్ని మనము ఏమంటామంటే మొప్పలు అని అంటాం. మొప్పలు వాయు మార్పిడి జరపడం కోసం ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలతో అనుసంధానింపబడి ఉంటాయి. ఆక్సిజన్ వెళ్ళాలి, ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు రక్తం అనేది అవసరము. మొక్కల్లోని అన్ని ఇతర జీవ కణాల వలె వేర్లు కూడా శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి O2 అవసరం. మొన్న అంటే ఒక పర్సన్ అడిగాను నన్ను, మరి వేర్లలో కూడా కణాల ద్వారా నిర్మితమవుతాయి కదా, మరి వాటికి ఈ ఆక్సిజన్ అనేది అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. కాబట్టే మనం ఒక పంట పండించడానికి లేకపోతే ఒక విత్తనం మొలకెత్తడానికి మనం ఫస్ట్ ఏం చేస్తాం? నేలని బాగా దున్నుతున్నామంటే అక్కడ ఏంటిది అర్థం? గాలి సులభంగా ప్రసారం అవ్వడానికి మనం వీలు కల్పిస్తున్నాము. కాబట్టే అవి ఆ విత్తనం కాస్త మొలకెత్తి ఆ లోపల ఉన్న వేర్లు కూడా మొలకెత్తిందంటే వృక్షంగా అంటే మొక్కగా పెరుగుతున్నప్పుడు వేర్లు కూడా ఉంటాయి కదా, ఆ వేర్లకు కూడా ఆక్సిజన్ అవసరం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ నేలని దున్నుతాము. ఓకేనా? నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేర్లు గాలిని తీసుకుంటాయి. ఓకేనా? ఇక్కడ మనకు O2 చాలా అవసరం, కానీ దాన్ని ఉపయోగించని జీవులకు అది విషపూరితం. అంటే ఇక్కడ O2 అనేది
ఇంపార్టెంటే, మనం కావాలి కాబట్టి మనకి ఇంపార్టెంట్, కానీ దాన్ని ఉపయోగించుకునే జీవులకు కూడా అది విషపూరితమంట. వాస్తవానికి మానవులకు మరియు ఇతర జీవులకు కూడా స్వచ్ఛమైన ఓటును ఎక్కువసేపు పీల్చడం ప్రమాదకరం. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఓటు అనేది ఇంపార్టెంటే, కాకపోతే స్వచ్ఛమైన ఓటు కూడా పీల్చడం ప్రమాదకరమే. చూసారా? అందుకనే గాలిని మనం పీల్చుకునేటప్పుడు గాలిలో ఓటు, నైట్రోజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఇతర వాయువులు కూడా ఉంటున్నాయి. ప్రతి ఒక్క సృష్టి కూడా ఒక మానవుడు బ్రతకడానికే సహాయపడుతుంది. ఒకవేళ స్వచ్ఛమైన ఓటు మాత్రమే ఈ గాలిలో కనుక ఉన్నట్టయితే మనం ఖచ్చితంగా అది ప్రమాదకరం అంట. ఓకేనా? నెక్స్ట్ లెసన్ ఏంటంటే మొక్కలు మరియు జంతువులలో రవాణా అంటే ఏంటిది? ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి వేరొక దగ్గరికి మీరు వెళ్ళాలన్నప్పుడు రవాణా వ్యవస్థ మీకు ఖచ్చితంగా అవసరం. మరి రవాణా వ్యవస్థలో మీకు వాహనంగా పనిచేసేది ఏంటిది? అది బైక్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, బస్సు అవ్వచ్చు, సైకిల్ అవ్వచ్చు, మీ కాళ్ళు కూడా అవ్వచ్చు. అదేమవుతుంది? మీరు ప్రయాణాన్ని సాగించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఇక్కడ బస్సు కానీ, ట్రైన్ కానీ, బైక్ కానీ, లేకపోతే ఏదైనా సరే ఈ మానవుల్లో రవాణా వ్యవస్థ ఏంటిదని అంటే వాహనంగా పనిచేసేది ఏంటిదంటే రక్తము. రవాణా అనగానే గుర్తు రావాల్సింది ఏంటిదంటే రక్తము. ఓకేనా ఫ్రెండ్స్? మరి గుండె మరియు రక్తనాళాలు కలిసి మన శరీరంలో ప్రసరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. గుండె మరియు రక్తనాళాలు ప్రసరణ వ్యవస్థ. రక్తం అనేది రక్తనాళాలలో ప్రవహించే ఒక ద్రవం. ఇది జీర్ణమైన ఆహారాన్ని, ఫస్ట్ పాయింట్ చూడండి, జీర్ణమైన ఆహారం వంటి పదార్థాలను చిన్న పేగు నుండి శరీరంలోని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. అవును కదా? మనం తిన్న ఆహారం పూర్తిగా ఎక్కడ జీర్ణమవుతుంది అని అంటే మీకు రావాల్సిన ఆన్సర్ ఏంటిది? చిన్న పేగు. మరి అక్కడ అంటే జీర్ణమైన ఆహార పదార్థాలను శరీరంలోని చిట్ట చివరి కణం వరకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చిట్ట చివరి కణం వరకు కూడా మనకి శక్తి అవసరము, కాబట్టి ఆ కణం వరకు చేరాలి. మరి చేరాలి అని అంటే ఎలా? ఫస్ట్ పాయింట్, మరలా ఇది ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు ఆక్సిజన్ తీసుకొని వెళ్తుంది. ఎక్కడికి? ఊపిరితిత్తుల్లో నుండి శరీర కణాలకు ఆక్సిజన్ తీసుకొని వెళ్తుంది. ఇది వ్యర్థ పదార్థాలను శరీరం నుండి తొలగించడానికి సహాయపడుతుంది. రక్తం అనేది వివిధ రకాల కణాలతో నింపబడిన ప్లాస్మా, అంటే 55% ఉన్న ప్లాస్మా అనే ద్రవంతో కూడి ఉంది. రక్తంలో 55% ఏముంది? ప్లాస్మా అనేది ఉంది. అంటే ఈ రక్తం అనేది చిన్న పేగులో జీర్ణమైన ఆహార పదార్థాలని చిట్ట చివరి కణం వరకు తీసుకొని వెళ్తుంది. ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ చిట్ట చివరి కణం వరకు తీసుకువెళ్తుంది. అదేవిధంగా మనం ఈ జీర్ణ వ్యవస్థలో ఉపయోగపడని అంశాలను మరలా శరీర భాగాల నుండి ఈ వివిధ భాగాలకు తీసుకొని, అంటే శరీర భాగాల నుండి వ్యర్థ పదార్థాలను వేరొక విసర్జన వ్యవస్థకు అందివ్వడం కానీ, అదేవిధంగా శరీరంలో ఉన్న కణాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను కూడా మరలా ఊపిరితిత్తులకు తీసుకొని రావడం కూడా చేస్తుంది. అంటే రక్తం ఇక్కడ ఏ విధంగా పనిచేస్తుందంటే ఒక ఆటో, ఒక బస్సు, లేకపోతే ఒక సైకిల్, ఒక బైక్ లాగా పనిచేస్తుంది. హిమోగ్లోబిన్ అని పిలువబడే ఎరుపు వర్ణ ద్రవ్యం ఉన్న ఎర్ర రక్త కణాలు, దాని యొక్క మరొక పేరు ఏంటంటే ఎరిథ్రోసైట్స్, ఆర్బీసీ అంటాం కదా. హిమోగ్లోబిన్ అని ఉంది కాబట్టే దాన్ని మనం ఎర్ర రక్త కణాలు, ఎరిథ్రోసైట్స్ అని అంటాము. అవి ఒక రకమైన కణాలు. హిమోగ్లోబిన్ O2తో బంధించబడి, హిమోగ్లోబిన్ అంట O2తో బంధించబడి దానిని శరీరంలోని అన్ని భాగాలకు రవాణా చేస్తుంది. ఒక విధంగా మీకు చెప్పాలి అంటే మనకు 10th క్లాస్లో ఏమని ఇచ్చారంటే O2 ఒకవేళ మన శరీరంలోని ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి ఆక్సిజన్ కనుక వెళ్ళాలి అని అంటే మన శరీరంలో రక్తం లేకపోతే దాదాపు 2 సంవత్సరాలు అనేది టైం పడుతుంది. మన శరీరంలో ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి ఆక్సిజన్ వెళ్ళాలంటే రక్తం లేకపోతే 2 సంవత్సరాల టైం అనేది పడుతుందంట. అది మనకు 10th క్లాస్లో ఇచ్చారు, అక్కడ నేను రాశాను చూడండి. అయితే హిమోగ్లోబిన్ లేకుండా శరీరంలోని అన్ని కణాలకు O2ను సమర్థవంతంగా అందించడం చాలా కష్టం.
కాబట్టే హిమోగ్లోబిన్ ఉండటం రక్తాన్ని ఎర్రగా కనిపించేటట్లు చేస్తుంది. మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మ క్రిములతో పోరాడే తెల్ల రక్త కణాలను డబ్ల్యూబీసీ ల్యూకోసైట్స్ అని అంటాం కూడా రక్తంని కలిగి ఉంటుంది. అంటే రక్తంలో రెండు మేజర్వి ఉన్నాయి. అవేంటి అంటే ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాలు. ఎర్ర రక్త కణాలని ఎరిథ్రోసైట్స్ అంటాము, తెల్ల రక్త కణాలని ల్యూకోసైట్స్ అని కూడా అంటాము. గాయం తగిలినప్పుడు రక్తం కారుతుంది. మరి కొంత సమయం తర్వాత ఏమవుతుంది, రక్తస్రావం ఆగిపోయి ముదురు ఎరుపు రంగులో రక్తం ఏమవుతుందంటే గడ్డగడుతుంది. కారణం ఏంటిదంటే రక్త పలికలు, బ్లడ్ ప్లేట్స్ అనేవి ఉండటం వలన ఈ విధంగా జరుగుతుంది. రక్తనాళాలు, ఓకేనా, బ్లడ్ వెసల్స్ అంటాం. రక్తనాళాలు మరి ఏం చేస్తాయో చూద్దాం. శరీరంలో వివిధ రకాల రక్తనాళాలు ఉన్నాయి. ఉచ్ఛ్వాస సమయంలో తాజా ఓటు సరఫరా ఊపిరితిత్తులను నింపుతుంది. శరీరంలోని మిగిలిన భాగాలకు ఓటు రవాణా చేయబడాలి. మనం శ్వాస తీసుకునేటప్పుడు ఏమవుతుంది, ఓటు ఆ ఊపిరితిత్తుల్ని ఆక్సిజన్తో నింపుతుంది. శరీరంలోని మిగిలిన భాగాలకు ఈ ఓటు కూడా రవాణా చేయాలి. అలాగే రక్తం కణాల నుండి వ్యర్థ పదార్థాలతో పాటు CO2ను కూడా గ్రహిస్తుంది. CO2ను తొలగించటకు ఊపిరితిత్తులకు రవాణా చేయడానికి ఈ రక్తం ఏం చేయాలి, మరలా గుండెకు చేరాలి. కాబట్టి శరీరంలో ధమనులు మరియు సిరలు అనే రెండు రకాల పైపులు ఉన్నాయి. ఏ పైపులు, రక్తం కలిగిన పైపులు ఉన్నాయి. ఆ పైపుల వల్లనే ఈ రక్తం అనేది ఇటు నుంచి అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వెళ్తుంది. పైపులు అంటే ఒక రూట్ అనుకోవచ్చు. మనం బైక్ వేసుకొని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం బురదలో కానీ లేకపోతే రాళ్ళు రప్పలు ఉన్న దాంట్లో కానీ పొలాల మధ్యలో కానీ వెళ్ళలేం కదా. ఖచ్చితంగా ఎలా వెళ్తాం, ఒక తారు వేసిన ఒక మంచి రోడ్డులోనే వెళ్తాము. అలానే ఇక్కడ ధమనులు మరియు సిరలు ఏంటంటే ఒక రెండు రక్తనాళాలు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి అంటే రక్తాన్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి సహాయపడతాయి. మరియు ధమనులు ఏం చేస్తాయో చూద్దాం. ధమనులు అనేవి ఓటుతో కూడిన రక్తాన్ని గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలకు తీసుకొని వెళ్తాయి. రక్త ప్రవాహం వేగంగా అధిక ఒత్తిడిలో ఉన్నందున ధమనులు మందపాటి స్థితిస్థాపకత గోడలను కలిగి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎవరైనా అంబులెన్స్ జరిగిన ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. అప్పుడు అంబులెన్స్ ఎలా వెళ్తుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అదే అంబులెన్స్ ఆ వ్యక్తిని దించింది హాస్పిటల్లో అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత అంబులెన్స్ ఎలా వెళ్తుంది, ఫోన్ కాల్ వస్తే ఫాస్ట్గా వెళ్తుంది, లేకపోతే నిదానంగా వెళ్తుంది. అంటే అవసరమైనది కాబట్టే ఈ ధమనులు ఏం చేస్తున్నాయి, ఓటుతో కూడిన రక్తాన్ని తీసుకుని వెళ్తున్నాయి. ఓటుతో కూడిన రక్తం అనేది మన మానవ శరీరానికి అవసరం కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంటే ఆ రక్త ప్రవాహం వేగంగా ఉంటుంది. అదేవిధంగా అధిక ఒత్తిడితో అంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధమనుల గోడలు ఎలా ఉంటాయి అంటే స్థితిస్థాపకత కలిగి ఉంటాయి. మన ఎడమ మణికట్టు లోపలి వైపుకు కుడి చేతి యొక్క చూపుడు వేలుతోటి మనం గనక ఒకవేళ నొక్కి చూస్తే ఏమవుతుందనంటే కొన్ని కదలికలు కొట్టుకోవడాన్ని మనం గమనిస్తాం. ఈ కదలికలు ఏంటి అని అంటే నాడీ స్పందన. ఈ కదలికలు ఏంటి అని అంటే ధమనులు ఈ విధంగా రక్తాన్ని ప్రసారం చేయడం వలన వచ్చిన కదలికలే ఈ కదలికలు. దీనినే మనం ఏమంటామంటే నాడీ స్పందన అంటాం. మనం డాక్టర్ దగ్గర పోగానే ఇలా చేపెట్టి ఇలా చూస్తూ ఉంటాడు కదా, ఇదే అది. ఎందుకనంటే ఇతను జీవించి ఉన్నాడా లేదా చనిపోయి ఉన్నాడా, అసలు ఇతని ఒంట్లో ఆక్సిజన్ అనేది ప్రసరణ జరుగుతుందా లేదా అంటే నాడీ స్పందన రేటుని అతను ఏం చేస్తున్నాడంటే చెక్ చేస్తున్నాడు. ఓకేనా, ఒక నిమిషానికి నాడీ స్పందనాల సంఖ్యను కౌంట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే నాడీ స్పందన రేటు అని అంటాం. విశ్రాంతిలో ఉన్న ఒక వ్యక్తి సాధారణంగా 72 నుంచి 80 మధ్య నాడీ స్పందనాలను కలిగి ఉంటాడు. ఓకేనా, ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే ధమనుల యొక్క ప్రాపర్టీస్ మాట్లాడుకున్నాం. అవి ఏమేం పనులు చేస్తాయి అనేది మాట్లాడుకున్నాం. మరి సిరలు ఏం చేస్తాయి అంటే శరీరంలోని అన్ని భాగాల నుండి, చూడండి, శరీరంలో నుండి అన్ని భాగాల నుండి హృదయము లేదా గుండెకు CO2 అధికంగా ఉండే రక్తాన్ని తీసుకువెళ్తున్నాయి. ఎక్కడికి, గుండెకు తీసుకుని వెళ్తున్నాయి. తీసుకువెళ్ళే రక్తనాళాలు, రక్తం యొక్క పైపులు లేదా ట్యూబులు సిరలు. ఓకేనా, సిరలు సన్నటి గోడలు కలిగి ఉంటాయి. రక్తాన్ని గుండె వైపు మాత్రమే ప్రవహించేలా చేసేందుకు ఉంటాయి. సిరల్లో ఏముంటాయి అంటే కవాటాలు ఉంటాయి. అంటే ఒక తలుపు లాంటి, మనము ఇంట్లో నుంచి
బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే తెరుచుకుంటుంది. మరలా లోపలికి రావాలంటే ఎలో ఉండదు. అవి ఖచ్చితంగా మూసివేయబడతాయి. కారణం ఏంటిదంటే ఈ సిరలు ఏ రక్తాన్ని తీసుకొని వెళ్తాయంటే CO2 అంటే చెడు రక్తాన్ని తీసుకొని వెళ్తాయి. ఇక్కడ నేను డయాగ్రామ్ వేసాను చూడండి. పుపస ధమని, అసలు మామూలుగా ధమనులు అంటే ఏం చెప్తారు? ధమని అంటే ఏం లేదు బ్రదర్, మీరు చెప్పారు కదా O2 అధికంగా ఉండిన రక్తాన్ని తీసుకొని వెళ్ళే ట్యూబులు అని అంటారు. అయితే ఇక్కడ పుపుస అని అంటే ఏంటిదంటే ఊపిరితిత్తులకు సంబంధించింది. ఎక్కడైనా చూడండి పుపుస అని వస్తే ఖచ్చితంగా మీరు ఏమని గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ ఊపిరితిత్తులకు సంబంధించిన మ్యాటర్ ఏదో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమనుంది? పుపుస ధమని. పుపుస ధమని అంటే ఏంటిది? గుండె నుండి CO2 అధికంగా ఉండే రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకుని వెళ్తుంది. ఏం లేదు, ధమని అంటే O2 అధికంగా, ఇక్కడ పుపుస ధమని అని అన్నాను కదా. ఈ పుపుస ధమని అంటే ఏంటిదంటే గుండె నుండి CO2 అధికంగా ఉండే రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకొని వెళ్తుంది. మరి పుపుస సిర అంటే ఏంటిది? మామూలుగా సిర అంటే ఏం చెప్తారు బ్రదర్? సిర అంటే ఏం లేదు, CO2 అధికంగా ఉండే రక్తాన్ని తీసుకెళ్లే ఒక ట్యూబ్ అని చెప్తారు. కానీ ఇక్కడ పుపుస యాడ్ అయింది కదా. పుపుస అంటే ఏంటిది? ఊపిరితిత్తులకు సంబంధించింది. అంటే పుపుస సిర ఏం చేస్తుందంటే O2 అధికంగా ఉన్న రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు తీసుకొని వస్తుంది. ఓకేనా? ఇక్కడ డయాగ్రామ్ని బాగా గమనిస్తే గుండె నుండి ధమనులు ఫామ్ అయ్యి ఒక రక్తకేశనాళికలకు ఇస్తుంది. అంటే ఒక పెద్ద హైవేనేమో ధమని, చిన్న మధ్యలో గల్లీలు ఉంటాయి కదా, ఈ గల్లీలు ఏంటి? రక్తకేశనాళికలు. ధమనులు వచ్చి రక్తకేశనాళికలకు O2తో కూడిన రక్తాన్ని అందిస్తే ఈ రక్తకేశనాళికలన్నీ విడిపోయి మరలా సిరలు అనే ఒక ట్యూబ్కి ఇస్తుంది. ఈ సిరలు మరలా గుండెకు కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఓకేనా? అక్కడ ఉన్న డయాగ్రామ్ అదే, మీరు జాగ్రత్తగా గమనించాలి. ధమనులు కణజాలాలకు చేరాక అవి రక్తకేశ నాళికలు అని పిలబడే చాలా సన్నని నాళికలుగా విభజించబడతాయి. కేశనాళికలు అన్నీ కలిసిపోయి సిరలుగా ఏర్పడి హృదయం లేదా గుండెలోకి తెరుచుకుంటాయి. నేను ప్రతిదీ క్లియర్గా చెప్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసినా, లేకపోతే మెసేజ్ చేసినా, లేకపోతే ఈ వీడియోని రెండోసారి చూసినా సరే మీకు అర్థమవుతుంది. O2 అధికంగా ఉన్న రక్తము మరియు CO2 అధికంగా ఉన్న రక్తము ఎప్పుడూ కూడా కలవకూడదు. అలా కలిస్తే మనకు గుండె అవసరం లేదు. అలా కలిసి మనం జీవించగలిగేటట్టయితే గుండె ఎందుకు మనకి? గుండె అవసరం లేదు కదా. కలవకుండా ఉండడానికి గుండెలో ఏముంటాయి అంటే ఒక 4 గదులు ఉన్నాయి. అంటే మన ఇంట్లో మనం ఏ విధంగా 4 రూమ్స్ ఉంటాయో అదేవిధంగా గుండెలో కూడా ఒక 4 గదులు ఉన్నాయి. ఎగువ 2 గదులను మనం కర్ణికలు అని పిలుస్తాము, దిగువ 2 గదులను కూడా జఠరికలు అని పిలుస్తాము. గదుల మధ్య ఉన్న విభాజకం అంటే ఏం లేదు, ఒక గోడ. ఇప్పుడు వంటగదికి వాష్రూమ్కి ఒక గోడ లేదనుకోండి, 2 కలిసిపోయి ఉంటాయి. అదేవిధంగా ఈ కర్ణికలు జఠరికలు కలవకుండా ఉండడానికి ఒక విభాజకం ఉంది. ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తము, CO2 అధికంగా ఉన్న రక్తము ఒకదానితో ఒకటి కలవకుండా నివారించడంలో ఈ విభాజకం అంటే గోడ ఏం చేస్తుంది? సహాయపడుతుంది. ఓకేనా? హృదయ స్పందన అంటే ఏంటిది? హృదయము లేదా గుండె యొక్క గదుల గోడలు కండరాలతో రూపొందించబడ్డాయి. కండరాలతో నిర్మించబడ్డాయి అంటే ఎముకలతో కాదు. కండరయుతం అంటే ఏంటిదంటే అర్థము అక్కడ కండరాలతో నిర్మించబడి ఉంది అని అర్థం. కండర రహితం అంటే అక్కడ కండరాలు లేవు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కండరాలు లయబద్ధంగా సంకోచ సడలికలు జరుపుతాయి. ఈ లయబద్ధ సంకోచం తర్వాత సడలికలు కలిపి హృదయ స్పందనను ఏర్పరుస్తాయి. స్టెథోస్కోప్ ద్వారా హృదయ స్పందన రేటును కనుగొనవచ్చు. దీనిని ఎవరు కనుగొన్నారంటే లెన్నెక్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరు కనుగొన్నారు? లెన్నెక్ అనే వ్యక్తి ఈ స్టెథోస్కోప్ని కనుగొన్నాడు. ప్రతిసారి గుండె కొట్టుకుంటున్నప్పుడు ధమనులో ఒక స్పందనను ఉత్పత్తి చేస్తుంది. ప్రతిసారి గుండె కొట్టుకునేటప్పుడు ధమనులలో ఒక శబ్దం వస్తుంది. నిమిషానికి నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటును సూచిస్తుంది. ఏంటిదంటే ధమనులలో ఒక స్పందన ఏం చేస్తుందంటే నిమిషానికి నాడీ స్పందన రేటును హృదయ స్పందన రేటును సూచిస్తుంది. నేను ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే కాన్సెప్ట్ అనేది మీ మైండ్లోకి వెళ్ళాలి అనే. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. మీకు కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత మీరు PYQ సిరీస్ చూడొచ్చు. కొంతమంది 2022 జరిగిన పేపర్స్ యొక్క క్వశ్చన్స్ చూస్తున్నారు. అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. అప్పుడు 1,10,000 పోస్టులు ఉన్నాయి, ఇప్పుడేమో 32,000 పోస్టులే ఉన్నాయి. కాబట్టి అందరూ చేసినట్టు చెయ్యొద్దు, కొంచెం లాజికల్గా ఆలోచించండి. రైల్వే యొక్క మైండ్ని మీరు
ఐడియా చేయండి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి. సపోజ్ మీకు చెప్పాలంటే 2022లో మీరు ఎలా ఆలోచించారో ఇప్పుడు కూడా అలానే ఆలోచిస్తే వ్యర్థము. 2022లో రైల్వే వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడున్న మైండ్ సెట్ వేరు. కాకపోతే మీరు 2024 పేపర్ చూడండి ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్. చాలా ఈజీగా వస్తున్నాయి. ఈజీగా వస్తున్నాయి అని అంటే ఈజీగా వస్తుంది అంటే అక్కడ ఏంటి అర్థం, కాంపిటీషను ఎక్కువ ఉంటుంది, అంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరు వెళ్ళే రీతిలో వెళ్ళకండి, కొంచెం అప్డేట్ అవ్వండి. ఓకేనా. ఇక్కడ హృదయం లేదా గుండె యొక్క వివిధ గదులు లయబద్ధంగా కొట్టుకోవడం రక్త ప్రసరణను నిర్వహిస్తుంది. మరియు శరీరంలోని వివిధ భాగాలకు పదార్థాలను రవాణా చేస్తుంది. స్పంజికలు మరియు హైడ్రా వంటి జంతువులు ఎలాంటి రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండవు. మరి రక్తమే లేకపోతే అవి ప్రసరణ కలిగి ఉన్నాయా? కలిగి ఉంటాయి. అవి నివసించే నీటి ద్వారా మాత్రమే అవి చూడండి ఇక్కడ కనిపించట్లేదా, అవి నివసించే నీటి ద్వారా అవి ఏం చేస్తుంది అంటే రక్త ప్రసరణను అంటే పదార్థాల రవాణా జరుగుతుంది. నీటి ద్వారానే ఆహారం మరియు CO2 వాటి శరీరంలోకి చేరుతుంది. నీరు బయటకు వెళ్ళేటప్పుడు వ్యర్థ పదార్థాలను మరియు CO2ని తీసుకొని వెళ్తుంది. అదేవిధంగా జంతువులకు రక్తం, అటువంటి జంతువులకు ఏమవుతుందంటే రక్తం వంటి ప్రసరణ ద్రవం అనేది అవసరం ఉండదు. నీటి ద్వారా జరిగేటప్పుడు ఇంకా రక్తం ఎందుకు, దానికి అవసరం లేదు కదా. జంతువుల్లో విసర్జన. ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తుల ద్వారా CO2 శరీరం నుండి వ్యర్థాలుగా ఎలా తొలగించబడుతుందో అలాగే జీర్ణం కాని ఆహారం మరియు విసర్జన సమయంలో తొలగించబడుతుంది. జీర్ణం కాని ఆహారం ఏమవుతుంది, విసర్జన సమయంలో తొలగించబడుతుంది. ఓకేనా. మన కణాలు తమ విధులను నిర్వర్తించేటప్పుడు కొన్ని వ్యర్థ పదార్థాలను విడుదల చేస్తాయి. ఇవి క్లియర్గా మీరు చదివితే అసలు ఎక్సలెంట్గా అర్థమవుతుంది. ఎక్సలెంట్గా చూడండి. వ్యర్థ పదార్థాలను విడుదల చేస్తాయి. ఇవి విషపూరితమైనవి అంటే అవి ఖచ్చితంగా మన శరీరం నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. లేదు అవి విషపూరితమైన సరే నా ఫ్రెండ్స్ వాళ్ళు అని అనుకున్నాం అనుకోండి, అవి ఏం చేస్తాయి అంటే మనకి హానికరం చేస్తాయి. కాబట్టి జీవుల కణాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తొలగించే ప్రక్రియ ఒకటి ఉంది, దానినే విసర్జన అంటాం. మరి విసర్జనలో పాల్గొనే భాగాలను మనం విసర్జన భాగాలు అంటాం. ఈ భాగాలన్నీ కలిసి ఏం చేస్తాయి అంటే విసర్జన వ్యవస్థను ఏర్పరుస్తాయి. మానవులలో విసర్జన వ్యవస్థ. రక్తంలో ఉన్న వ్యర్థాలను శరీరం నుండి తొలగించాలి. రక్తాన్ని వడపోయడానికి ఒక విధానం అవసరం. మనం మామూలుగా టీ ఉంది, టీలో లాస్ట్కి వచ్చేసరికి ఆకులు అవి ఉంటాయి కదా, మరి అవి మనం తొలగించాలంటే ఖచ్చితంగా ఏం చేస్తాం, వడపోస్తాం. అలాగే రక్తం ఉంది, ఆ రక్తంలో కూడా వ్యర్థాలు ఉన్నాయి. ఆ వ్యర్థాలని తీసివేయాలంటే ఒక వడపోత అనేది అవసరం. ఈ ఒక వడపోత విధానం ఉంది. ఆ వడపోత విధానం ఏంటంటే మూత్రపిండాలలోని రక్తకేశ నాళికలు. ఈ మూత్రపిండాలలోని రక్తకేశ నాళికల ద్వారానే ఈ వడపోత విధానం జరుగుతుంది. రక్తం యొక్క వడపోత విధానం జరుగుతుంది. రక్తం 2 మూత్రపిండాలను చేరేటప్పుడు ఏమవుతుందంటే ఉపయోగకరమైంది, హానికరమైంది 2 పదార్థాలను కలిగి ఉంటుంది. ఉపయోగకరమైన పదార్థాలు రక్తంలోకి తిరిగి శోషించబడతాయి. నీటిలో కరిగిన వ్యర్థాలు మూత్ర రూపంలో తొలగించబడతాయి. మూత్రపిండాల నుండి మూత్రగొట్టం లాంటి మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోకి వెళ్తుంది. ఒకటి చూడండి, ఒక ఆర్గాన్, ఒక అవయవం వచ్చినప్పుడు దానికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని మీరు చూడాలి. మూత్రపిండాల నుండి మూత్రగొట్టం లాంటి మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోకి వెళ్తుంది. నేను ఇక్కడ డయాగ్రామ్ వేశాను, నీట్గా చూసుకోండి. అయితే ఇది మూత్రాశయంలో నిల్వ చేయబడుతుంది. అంటే చివరి భాగం ఇదే మూత్రాశయంలో నిల్వ చేయబడుతుంది. మరియు ప్రసేకం అని పిలువబడే కండరాల గొట్టం చివరిలో మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపబడుతుంది. మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయము, ప్రసేకం ఈ మొత్తం కలిసి మూత్ర విసర్జన వ్యవస్థను ఏర్పరుస్తుంది. ఒక వయోజన మానవుడు సాధారణంగా 24 గంటల్లో 1 నుంచి 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. మరి మూత్రంలో ఏమేమి ఉన్నాయి? 95% వాటరే ఉంటుంది, 2.5% యూరియా ఉంటుంది, 2.5% ఇతర వ్యర్థాలు అనేవి ఉంటాయి.